Hi friends, welcome back to the AVK ZONE. సో కొన్ని డేస్ నుంచి ఒక 10-12 డేస్ నుంచి నేను కరెక్ట్ గా వీడియోస్ అనేది చేయట్లేదు, పోస్ట్ చేయడం లేదు. సో మళ్ళీ నేను మీ ముందుకు వచ్చేసాను. బాబీ గారు కొన్ని పర్సనల్ రీజన్స్, పర్సనల్ ప్రాబ్లమ్స్ వల్ల నేను వీడియోస్ చేయలేకపోయాను, కానీ ఇప్పుడు మళ్ళీ స్టార్ట్ చేశాను. సో ఇంకా రచ్చ చేద్దాం. ప్లీజ్ మీరు నన్ను ఇప్పుడు ఎలా అయితే సపోర్ట్ చేస్తున్నారో, నా వీడియోస్ ని చూసి ఎలా అయితే లైక్ చేస్తున్నారో, సబ్స్క్రైబ్ చేస్తున్నారో, ఖచ్చితంగా ప్లీజ్ అలాగే చేయండి. మీ సపోర్ట్ నాకు చాలా అంటే చాలా అవసరం ఈ క్రూషియల్ టైంలో. సో ప్లీజ్ నా వీడియోస్ ని షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్. సో ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. సో ఈ వీడియోలో నేను మీకు Xiaomi టాప్ 3 అప్కమింగ్ మొబైల్ ఫోన్స్ ఇన్ 2025 గురించి చెప్పబోతున్నాను అనమాట. సో 2025 లో ఈ 3 మొబైల్స్ వస్తాయి Xiaomi కంపెనీ నుంచి. రెడ్మీ మొబైల్స్, ఈ 3 మొబైల్స్ వస్తాయి. సో అవి ఎలా ఉండబోతున్నాయి, వాటి ఫీచర్స్ ఏంటి, ఎక్స్పెక్టెడ్ ప్రైస్ ఏంటి, మనకి ఎంతలో వస్తాయి, ఏది బాగుంటుంది, ఏది బాగుండదు, ఎలాంటి ఫీచర్స్ తో వస్తున్నాయి చూసేద్దాం. సో లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోతే, సో మన లిస్ట్ లో రాబోయే ఫస్ట్ మొబైల్ వచ్చేసి Xiaomi Redmi Note 14 అనమాట. ఇది ఆండ్రాయిడ్ వర్షన్ 14 తో వస్తుంది. సో దీంట్లో డిస్ప్లే మనకి 6.67 ఇంచెస్ ఫుల్లీ హెచ్డి OLED డిస్ప్లే తో వస్తుంది అనమాట. దీనికి 120 Hz రిఫ్రెష్ రేట్ అయితే ఉంటుంది. అలాగే ఇది MediaTek Dimensity 7025 అల్ట్రా ప్రాసెసర్ తో వస్తుంది. సో దీని వల్ల ఏంటంటే మనకి ఫోన్ అనేది చాలా అంటే చాలా ఫాస్ట్ గా పనిచేస్తుంది అనమాట. అసలు ఎలాంటి బెనుకు జలక్కు లేకుండా చాలా ఫాస్ట్ గా పనిచేస్తుంది. అలాగే దీని కెమెరా విషయానికి వస్తే 50 MP ప్లస్ 2 MP బ్యాక్ కెమెరా అండ్ 16 MP ఫ్రంట్ కెమెరాతో వస్తుంది. మనకి బ్యాక్ కెమెరాలో మంచి క్వాలిటీ ఎలా అయితే ఉంటుందో, మంచిగా ఎలా అయితే ఉంటుందో, అలాగే మనకి ఫ్రంట్ కెమెరా, సెల్ఫీ వీడియో రికార్డింగ్ కూడా మంచి ఎఫెక్ట్ అనేది ఉంటుంది అనమాట. అలాగే దీని స్టోరేజ్ విషయానికి వస్తే 6GB ర్యామ్ ప్లస్ 128GB ఇంటర్నల్ స్టోరేజ్ తో వస్తుంది. దీనికి 5100 mAh బ్యాటరీతో వస్తుంది. విత్ 45 watts ఫాస్ట్ ఛార్జర్ తో వస్తుంది అనమాట. ఫాస్ట్ ఛార్జర్ తో రావడం వల్ల మనకి పెట్టిన 10-15 minutes లోనే 100% ఛార్జ్ అయిపోతుంది ఫుల్లీగా. సో ఇది ఈ మొబైల్ బాడీ వచ్చేసి మనకి సూపర్ స్లిమ్ అండ్ సూపర్ లైట్ మొబైల్ లాగా అయితే మనకి రాబోతుంది అనమాట. సో దీని ఎక్స్పెక్టెడ్ ప్రైస్ వచ్చేసి అండర్ 20,000 అనే మనం చెప్పుకోవచ్చు. దీని ప్రైస్ వచ్చేసి ఏంటంటే 17,999 అంటే 18,000 లోపు ఉండబోతుంది అనమాట. సో మన వీడియోలో నెక్స్ట్ సెకండ్ మొబైల్ రెడ్మీ మొబైల్ గురించి మాట్లాడుకుంటే Redmi Note 14 Pro అనమాట. ఇది కూడా మనకి సేమ్ ఆండ్రాయిడ్ వర్షన్ 14 తో వస్తుంది. దీని డిస్ప్లే వచ్చేసి సేమ్ 6.67 ఇంచెస్ ఫుల్లీ హెచ్డి అమోల్డ్ డిస్ప్లేతో వస్తుంది. విత్ 120 Hz రిఫ్రెష్ రేట్ అయితే ఉండబోతుంది అనమాట. దీనికి ఇది కూడా సేమ్ MediaTek Dimensity 7300 అల్ట్రా ప్రాసెసర్ తో వస్తుంది. దీని లాస్ట్ మొబైల్ వచ్చేసి 7025 అల్ట్రా ప్రాసెసర్ MediaTek Dimensity తో వస్తే, ఇది 7300 అల్ట్రా ప్రాసెసర్ MediaTek Dimensity తో వస్తుంది అనమాట. సో దానికంటే ఈ ఫోన్ ఇంకా ఫాస్ట్ గా ఇంకా సూపర్ క్విక్ గా రెస్పాండ్ అవుతుంది, ప్రాసెస్ అవుతుంది, వర్క్ అవుతుంది. సో దీని కెమెరా విషయానికి వస్తే 50 MP ప్లస్ 8 MP ప్లస్ 2 MP బ్యాక్ కెమెరా. అంటే దీనికి మనకి 3 కెమెరాస్ వస్తున్నాయి. లాస్ట్ మొబైల్ కి 2 కెమెరాస్ వస్తాయి, దీనికి 3 కెమెరాస్ వస్తున్నాయి బ్యాక్ కెమెరా. అండ్ దీని ఫ్రంట్ కెమెరా వచ్చేసి 20 MP ఉండబోతుంది అనమాట. ఇంతకుముందు 16 MP ఉంది, దీనికి 20 MP ఉంది. అంటే 16 MPలో మనం ఎంత క్వాలిటీగా వీడియోస్ అయితే రికార్డ్ చేసుకుంటామో, సెల్ఫీస్ అయితే తీసుకుంటామో, అంతకంటే ఇంకా ఎక్కువ క్వాలిటీగా మనము తీసుకోవచ్చు అనమాట. ఆ ఎఫెక్ట్ అనేది మనకు తెలుస్తుంది. సో దీని స్టోరేజ్ విషయానికి వస్తే 8GB ర్యామ్ ప్లస్ 128GB ఇంటర్నల్ స్టోరేజ్ తో వస్తుంది. 5500 mAh బ్యాటరీతో వస్తుంది. 45 watts ఫాస్ట్ ఛార్జింగ్ తో వస్తుంది. 10-15 minutes లోనే ఛార్జింగ్ అంతా కూడా 100% అయిపోతుంది. దీని ఎక్స్పెక్టెడ్ ప్రైస్ వచ్చేసి 22,000 వరకు ఉంటుంది అనమాట. అబౌట్ 22,000 నుంచి 23,000 లోపు ఎంతైనా ఉండొచ్చు అనమాట. సో దీంట్లో మన వీడియోలో థర్డ్ మొబైల్ గురించి మాట్లాడుకుంటే Redmi Note 14 Pro ప్లస్. దీని కూడా ఆండ్రాయిడ్ వర్షన్ 14 తో వస్తుంది. దీని డిస్ప్లే వచ్చేసి 6.67 ఇంచెస్ ఫుల్లీ హెచ్డి అమోల్డ్ డిస్ప్లే విత్ 120 Hz రిఫ్రెష్ రేట్. సేమ్ లాస్ట్ 2 ఫోన్స్ లాగానే ఉంది. దాంతో పాటు దీనికి మనకి ప్రాసెసర్ వచ్చేసి
మీడియాటెక్ డైమెన్సిటీ కాకుండా స్నాప్డ్రాగన్ 7S Gen 3 ప్రాసెసర్ తో వస్తుంది అనమాట. సో దీంట్లో ఏంటంటే 7S Gen 3 అన్నారు కాబట్టి Gen 3 ఇంకా ఫాస్ట్ గా ఉంటుంది. ఈ మీడియాటెక్ డైమెన్సిటీ 7250 7025 7300 తో పోలిస్తే ఇది ఇంకా ఫాస్ట్ గా ప్రాసెస్ అవుతుంది అనమాట వాటితో పోలిస్తే. దీని కెమెరా వచ్చేసి 50MP ప్లస్ 8MP ప్లస్ 50MP బ్యాక్ కెమెరా ఉంది. సో 2 బ్యాక్ కెమెరాస్ కూడా 50MP తోనే వస్తున్నాయి అండ్ ఒక కెమెరా వచ్చేసి 8MP వస్తుంది అండ్ ఫ్రంట్ కెమెరా వచ్చేసి సేమ్ ఇంతకుముందు మొబైల్ లాగానే 20MP వస్తుంది అనమాట. దీని స్టోరేజ్ విషయానికి వస్తే 12GB ర్యామ్ ప్లస్ 256GB ఇంటర్నల్ స్టోరేజ్ తో వస్తుంది. అలాగే దీనికి మనకి ఈ మొబైల్ కి 6200 mAh బ్యాటరీ రావడంతో దాంతో పాటు మనకి 90 watts ఫాస్ట్ ఛార్జర్ వస్తుంది అనమాట. సో దీని స్టోరేజ్ ఎక్కువే, కెమెరా క్వాలిటీ ఎక్కువగానే ఉంది, అలాగే మనకి ఛార్జింగ్ కూడా ఫాస్ట్ ఛార్జింగ్ తో పాటు బ్యాటరీ కూడా మనకి డ్యూరబిలిటీ ఎక్కువసేపు వచ్చేలాగా దీని అయితే డిజైన్ చేశారనమాట. సో ఇన్ని ఫీచర్స్ ఉన్న దీని ప్రైస్ వచ్చేసి కొంచెం 20,000 దాటిపోయింది అనమాట. ఎక్స్పెక్టెడ్ ప్రైస్ వచ్చేసి 29,999 నుంచి 31,999 వరకు దీని ప్రైస్ అయితే ఉండొచ్చు అనమాట. సో ఇవి అన్ని కూడా మనకి 2025 లో రిలీజ్ అవబోతున్నాయి ఈ 3 మొబైల్స్ కూడా. సో ఇవి మనకి సంక్రాంతికి రిలీజ్ అవ్వచ్చు, దాని తర్వాత రిలీజ్ అవ్వచ్చు, లేకపోతే ఇయర్ మధ్యలో కానీ ఎండింగ్ లో కానీ రిలీజ్ అవ్వచ్చు. సో ఫ్రెండ్స్, ఇది ఈ రోజు వీడియో. వీటిలో మీకు ఏ మొబైల్ బాగా నచ్చింది, ఏ మొబైల్ ఫీచర్స్ బాగా నచ్చినాయి ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఒకవేళ ఈ 3 మొబైల్స్ వస్తే మీరు దేనికి అప్గ్రేడ్ అవ్వాలనుకుంటున్నారు, ఇప్పుడు మీరు ఏ మొబైల్ వాడుతున్నారో ఖచ్చితంగా కింద కామెంట్ చేయండి. అండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చితే, నిజంగా హెల్ప్ఫుల్ అనిపిస్తే ఖచ్చితంగా వీడియో లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక మంచి వీడియోతో కలుద్దాం.